నగరకల్లో మరి సిపిఐ పార్టీ నుంచి సిపి అంటే కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి పార్టీల నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి చెన్నపోయిన నాగమణి రామచంద్రయ్య గారు ఉన్నారు. 10వ వార్డు నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి. ప్రస్తుతం ఆమెను అడిగి తెలుసుకుందాం. ఇంకా కమ్యూనిస్టు భావజాలం చెల్లుబాటు అవుతుందంటారా? అవుతుందండి. ముందు భవిష్యత్తులో మాదే వస్తుంది. ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి ఇక్కడ పరిపాలించింది నరరాఘవరెడ్డి గారి ఆశయాలు మేము నిలబెడతాం. ఆయన స్ఫూర్తిగా మేము అందుకనే 10వ వార్డు నుంచి మేము పోటీ చేస్తున్నాం, గెలుస్తామని మాకు ఉంది ఆలోచన. మారిపోయిన తరాలు మందు, మధ్యమం, చుక్క, బొక్క, ముక్క ప్రజలు మారిపోయారు. మరి అది విషయం మీకు తెలుసా? ఈ విషయం భావజాలంతో ముందుకెళ్ళే అవకాశం ఉంది. భావజాలాలతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ మందు, ఈ ఓటలు, డబ్బులకు అమ్ముడు పోయి కొన్ని వేల రూపాయలు అధికార పార్టీ పెడుతుంది. కష్టపడేదంతా పేదల కొరకు మేము కష్టపడుతున్నాము. సిపిఎం పార్టీ ఉన్నదే పేదల మధ్యన. మరి మీరు మీ వార్డులో ఏం సమస్యలు ఉన్నాయి? మా వార్డులో సమస్యలు ఇప్పుడు డ్రైనేజ్ ఒకటి ఉన్నదండి. ఈ ఇక్కడ మన మెయిన్ రోడ్డు నుంచి చక్కగా అది పెద్ద డ్రైనేజ్ ఉంది. దాంట్లో అందరూ మేము పోయినామన్నా ఓట్ల గురించి అడుగుతుంది. పోతే ఆ డ్రైనేజ్లో మొత్తం మురికి వాసన వస్తుంది చేస్తుందని చెప్పేసి దాని మీద మాకు కొంచెం చెప్తే మేము కంపల్సరీ మేము ప్రజల మధ్యనే ఉంటాం అమ్మాను. మేము గతంలో కూడా 20 వార్డులు మొత్తం సర్వే చేసినాము. ఎక్కడ పనులు చేయలేదు. గ్రామ పంచాయతీ నకరికల్ గ్రామ పంచాయతీలో ఒక కాంగ్రెస్ పరిపాలన ఏది మన సర్పంచ్ ఉన్నది. ఏం పనులు చేయకుండా మేము 20 వార్డులు మొత్తం మా సిపిఎం పార్టీగా మేము వార్డు సర్వే చేసినాము. ఏ సమస్యలు ఉన్నా తీసుకుపోయి అక్కడ ధర్నా చేసినాము. ఒక 100 మందితోటి ఇచ్చినాం. అట్లాగనే మళ్ళీ సీసీ రోడ్ల మీద కూడా, కరెంట్ స్తంభాల మీద కూడా అవన్నీ మేము అన్నీ చేసినాక దగ్గర ఒక 10 నెలల కింద మేము ఇచ్చినాక ఇప్పుడు ఓట్ల గురించి ఈ అధికార పార్టీ మొత్తం సీసీ రోడ్లన్నీ ఇప్పుడు వేస్తారు. ఇదైతే కరెక్ట్ కాదని మేము ఖండిస్తున్నామండి. ఎన్నికలు వచ్చినాక మొత్తం మేము వేపిస్తున్నాం, మా సొంత డబ్బులతో వేపిస్తున్నాం, నిధులు లేకుండా మేము వేపిస్తున్నాం అని చెప్పేసి మన టీఆర్ఎస్ మన సిరిమర్తి లింగయ్య గారు అని చెప్పి వేస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదని మేము అంటున్నాం. దీన్ని ఖండిస్తున్నాం. మేము సిపిఎం పార్టీగా మేము ఇది ఖండిస్తున్నాం. ఎంతమంది ఓటర్లు మీ యొక్క వార్డులో మరి ఎంతమంది కలిశారు? మేము మా వార్డులో 978 మంది ఉన్నారు. 978 మంది ఉన్నారు. మేమందరూ ప్రతి ఒక్క ఓటర్ కాడికి పోతున్నాం. ఓటర్లు చెప్తున్నారు, అమ్మ మాకు డబ్బులు ఇచ్చినా మందు ఇచ్చినా పార్టీకినైతే మీకు అభిమానం ఉంది. 50 ఏళ్ళు ఇక్కడ పరిపాలించింది నరరాఘవరెడ్డి గారు, చాలా పనులు చేసిండు, మీకు మేము ఓటేస్తామమ్మా తప్పకుండా అని చెప్పేసి అంటున్నారు. మేము అందరినీ కలుస్తూనే ఉన్నాం ఇల్లు తిరిగి. వార్డు సభ్యులకి ఏం చెప్తారు మరి? మా వార్డు సభ్యులక అమ్మ మాకు మేము 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి మేము ఇంట్లో పనులు చేస్తున్నాం, మాకు ఒక అవకాశం ఇవ్వండి, మమ్మల్ని గెలిపియండి, మీకు అందరికీ ముందుండి పనులు చేస్తామని మేము చెప్పేసి అంటున్నాం. వాళ్ళు కూడా సరమా చేస్తామని అంటారు. ఇదండి మరి 10వ వార్డు నుంచి పోటీ చేస్తున్న చెన్నపోయిన నాగమణి రామచంద్ర గారు చెప్తున్న విషయం ఏంటంటే 50 సంవత్సరాలుగా ముందు కూడా మా పార్టీ ఇక్కడ రూలింగ్లో ఉన్నది, అన్ని చేసిన పనులు ఉన్నాయి. మరి ప్రభుత్వం వాళ్ళు కేవలం ఇప్పుడు సీసీ రోడ్లు వేస్తూ ఇప్పుడు మేము చేపిస్తున్న డెవలప్మెంట్ ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా నేను గెలుస్తానని తెలియజేశారు. చూస్తున్న విత్ న్యూస్ కెమెరా మహేష్తో సురేష్ దండి. ఇప్పుడు ఓన్లీ క్యాండిడేట్